కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంగాధర మండల కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగాధర ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ప్రజలందరూ ఎన్నో దశాబ్దాల నుంచి డిగ్రీ కళాశాలను మేము చూడమనే ఒక మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే మా నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదు, మీరు వెంటనే డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేసినట్టుంటే మా నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బందులుండి చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు మీరు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయమని చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయడమే కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ను కూడా శాంక్షన్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగు రాష్ట్ర చరిత్రలోనే మా ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు, 29 పోస్టులు ఎట్ ఏ టైం శాంక్షన్ అవ్వడం అనేది ఈ స్టేట్లోనే ఒక రికార్డు. అట్లాంటి అవకాశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. నిజంగా నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎన్నికల సమయంలో చెప్పిన ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి దాంట్లో భాగంగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, మన రామడుగులో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, అదేవిధంగా గంగాధర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇలా కొడిమేల కానీ మల్లెల్లో కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా దానిలో కూడా మేము కృషి చేస్తున్నాం. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మన నియోజకవర్గాన్ని రాజకీయాలకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒక్కసారి ఉంటాయి ఎన్నికలు, వీటన్నిటికీ అతీతంగా ఈ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఇరిగేషన్ హబ్గా, భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్ది ఈ నియోజకవర్గంలో అటు రైతాంగానికి, ఇటు విద్యార్థి లోకానికి, నిరుద్యోగులందరూ కూడా బాసటగా ఉండాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా సోదరిమణులు పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో అనేక ఇన్స్టిట్యూషన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరగబోతాయి. మీ అందరి సహకారంతో నేను ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉంటాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే క్రమంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ముందుకు పోతున్నాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ డిగ్రీ కాలేజు, అదేవిధంగా పోస్టులు శాంక్షన్ చేసినందుకు, పర్మనెంట్ బిల్డింగ్ కట్టించుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల పక్షాన, ఈ నియోజకవర్గ విద్యార్థుల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను.